హాయ్ అండి. ఇప్పుడే ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే వెళ్ళి రావడం జరుగుతుంది. విజయ్ దేవరకొండ గారిది ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా సూపర్గా ఉందండి. మళ్ళొక తెలంగాణ ప్రభాస్ని చూడడం జరుగుతుంది. తెలంగాణ బాహుబలిగా మనం విజయ్ దేవరకొండ గారిని ఈ సినిమాలో చూడబోతున్నాం. ఓకే, ట్రైలర్ ఎలా ఉందండి? అదే అంటున్నా, ట్రైలర్ చూసేస్తున్నామండి. చాలా సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్, గూస్ బంప్స్ వస్తున్నాయి. మంటలు ఉందండి. అంటే గజనీ సినిమాలో ఏ విధంగా గుండుతో ఉన్నారో అదే విధంగా ఆయన సిక్స్ ప్యాక్ కానివ్వండి, ఆ గుండు కానివ్వండి, డిఫరెంట్ లుక్ అండి. మొత్తం డిఫరెంట్ కంటెంట్, సూపర్ ఉందండి. ఓకే అండి. కాకపోతే ఆయన ఇప్పుడు న్యూ మూవీ కదా, చాలా కష్టపడి వస్తున్నాడు. చాలా రోజుల గ్యాప్ తర్వాత వస్తున్నాడు కాబట్టి ఫ్యాన్స్కి ఇది ఒక పండుగ అనుకోవచ్చా? పండుగ కాదండి, మీరు రండి ఒకసారి యూసఫ్గూడ చెక్ పోస్ట్ దగ్గరికి రండి. ఇక్కడ మన యూసఫ్గూడ మెట్రో నుండి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు మొత్తం ట్రాఫిక్ అండి. మొత్తము 100-200 మంది అమ్మాయిలు, మొత్తం యూత్, పెద్దలు కానీ అందరు కానీ 3-4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్, పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. టోప్ అండి. సూపర్ సూపర్ సూపర్. కలెక్షన్స్ పరంగా నిన్న మొన్న కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి కదా, ఈ సినిమా కలెక్షన్ పరంగా ఎన్ని రావచ్చు? కలెక్షన్లకు అమ్మ మొగోడు విజయ్ దేవరకొండ. ఎందుకంటే గతంలో మనం అర్జున్ రెడ్డి సినిమా చూసినాము, 2 కోట్లతో తీస్తే 50 కోట్లు వచ్చినాయి. సూపర్ ఉంటుంది. సరే అండి, వన్ మినిట్ సార్ ఆగండి సార్. ఇగో ఏంటంటే విజయ్ దేవరకొండ ఇప్పుడు మీరు తెలంగాణ పర్సన్ అని అంటున్నారు కదా, ఆయన ఒక ప్యాన్ ఇండియా లెవెల్ హీరో అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? అదే అంటున్నాను, నేను ఏమంటున్నానండి, ఇంత అవసరం లేదు. ఆయన రికార్డులకే తన అమ్మ మొగోడు క్రియేట్ అయితే ఇప్పుడు రికార్డులు బ్రేక్ అయితే. లేదండి ఆగండి సార్, ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు స్టోరీ ఎలా ఉండబోతుంది? చెప్పినానండి, ఒక గజనీ లాగా లేకుంటే ఒక కేజీఎఫ్ లాగా, అంటే డిఫరెంట్ రోల్స్ అండి. ఏ కథగా ఒక దేని దానికి ఉంటుందండి. కలెక్షన్స్ ఎన్ని రావచ్చు? నేను చెప్పలేనండి, కలెక్షన్ పరంగా చెప్పలేను. నేను అదే అంటున్నా, కలెక్షన్లకు అమ్మ మొగడు. ఫైనల్గా ఆయన కొన్ని వల్గర్ లాంగ్వేజ్ అవి మాట్లాడతాడు, యాటిట్యూడ్ ఎక్కువ, అది తెలంగాణ అంటేనే అదండి. తెలంగాణ అంటే తెలంగాణ యాస భాష అంటేనే అట్లనే ఉంటుందండి. తెలంగాణ భాష, తెలంగాణ మనుషులం గిట్లనే ఉంటాం, గట్లనే నడుస్తుంది కథ. ఓకే, సూపర్ అన్న.